పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నిన్న రాత్రి వరకు ప్రాజెక్టు పరిసరాల్లో వరద బీభత్సం సృష్టించింది. గంట గంటకు వరద పెరుగుతోంది. ఉదయానికల్లా ప్రాజెక్టు సేఫ్ అంటూ అధికారులు సందేశమిస్తున్నారు. ఇతర అధికార గణం ఊపిరి పీల్చుకుంటున్న ప్రాజెక్టు పరిసర గ్రామస్తులు మాత్రం ప్రమాదకరంగానే భావిస్తున్నారు. పోచారం, మాల్ తుమ్మిద, గోల్లింగల్, చినూర్, వాడి, లింగంపల్లి, బెంగంపల్లి, తాండూర్, మాటూరు, మసన్పల్లి, ఆత్మకూరు గ్రామాలకు ముప్పు నుంచి సేఫ్ అయినట్టు చెబుతున్నారు. ఇక కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద ఇబ్బందులు కొనసాగుతూనే ఉంది. నిన్న కామారెడ్డి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవేని అధికారులు క్లియర్ చేసినా రాకపోకలకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇంకా మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. 103 ఏళ్ల పురాతన ప్రాజెక్ట్ పోచారం 1,82,000 క్యూసెక్కులు భారీ వరద ప్రవాహాన్ని ధైర్యంగా తట్టుకుంది. ఇది దాని ఎంఎఫ్టీ 70,000 క్యూసెక్కుల కంటే చాలా ఎక్కువ. నిన్నటి ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు ఇంత స్ట్రాంగ్గా నిలబడడం గొప్ప ఉపశమనం కలిగించిందని, ఇది నిజంగా గర్వించదగిన భావోద్వేగ క్షణమన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కామారెడ్డిలో ఆకస్మిక వరద స్థానికులను తీవ్ర నష్టం మిగిల్చింది. వరద తగ్గిన తర్వాత ధ్వంసమైన తమ ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షంతో చెరువులు తెగి ఊళ్లను ముంచెత్తాయి. 5 గంటల్లోనే సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఊరు నీట మునిగింది. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ముంచెత్తాయని చెప్పుకోవాలి. ఒక్కసారిగా కూడా ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇటు కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద ఇబ్బందులు తెచ్చింది. ఇటు స్థానికంగా ఉన్న ప్రజల ఇళ్లన్నీ కూడా వరద